ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో మరోసారి అధికార పార్టీలోని అభ్యర్థుల ఎంపికపై చర్చ మొదలైంది. పార్టీ ఎవరికి అవకాశం ఇస్తుంది? ఆ లిస్టులో మేమున్నామా లేమా? పోటీలో తాము కూడా ఉన్నామని గాంధీ భవన్లో చెప్పుకొస్తున్న కొందరు నేతలు ఇంతకీ 5 స్థానాల్లో ఆ 4 స్థానాలు భరించేది ఎవరికి? ఆశిస్తున్న వారు ఎవరు? అభ్యర్థుల ఎంపికపై పార్టీ ఆలోచన ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ శాసన మండలిలో ఖాళీ కానున్న 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 3వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు మార్చి 10న చివరి తేదీగా నిర్ణయించారు. మార్చి 20వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు ఓట్లను లెక్కిస్తారు. షెడ్యూల్ వచ్చిందో లేదో కాంగ్రెస్ పార్టీలో ఆశావహులు తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఖాళీగా ఉన్న 5 స్థానాల్లో 4 స్థానాల్లో సంఖ్యాపరంగా అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోనుంది. పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో మండలిలో ఖాళీ అవుతున్న స్థానాల్లో ఛాన్స్ దక్కించుకోవాలని పలువురు కీలక నేతలు పట్టుబడుతున్నారు. తాము పార్టీ కోసం ఎంతో కష్టం చేశామని, ఇప్పుడు పార్టీ తమ రుణం తీర్చుకునే అవకాశం దక్కిందని కొందరు నేతలు పార్టీ పెద్దల దగ్గర తమ బయోడేటా ఇస్తున్నారు. పార్టీ కోసం పనిచేస్తున్న తమకి పదవులిస్తే భవిష్యత్తులో తమకి అవకాశాలొస్తాయని, క్యాడర్ మరింత జోష్గా పనిచేస్తుందని ఆశావహులు పార్టీ పెద్దలకు విన్నవిస్తున్నారట. ఈ ఎమ్మెల్సీల కోసం ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం పలువురికి హామీ ఇచ్చినట్లు సమాచారం. అసెంబ్లీ సీటు దక్కనే నేతలకు కూడా ఎమ్మెల్సీ ఇస్తామని అప్పట్లో భరోసా ఇచ్చారు. ఈ అవకాశం మళ్లీ రాదని పలువురు నేతలు ఎమ్మెల్సీ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. 4 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ నేతల నుండి గట్టి పోటీ ఉంది. వీటిలో ఒక స్థానం ఇప్పటికే ఒకరికి ఫిక్స్ అయినట్లు వినిపిస్తోంది. గతంలో ఎమ్మెల్యే టికెట్, ఎమ్మెల్సీ అవకాశం చేతిదాకా వచ్చి మిస్ అయిన అద్దంకి దయాకర్కి ఈసారి తప్పకుండా ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఎస్సీ వర్గీకరణ చేసిన నేపథ్యంలో ఇప్పటికే మాదిగలకు సరైన అవకాశాలు ఇవ్వలేదని విమర్శలు వస్తున్న సమయంలో మాల సామాజిక వర్గానికి చెందిన అద్దంకికి అవకాశం ఇస్తారో లేదో చూడాలి. ఇక మాదిగ సామాజిక వర్గం నుండి మాజీ ఎమ్మెల్యే సంపత్, పంచాయతీరాజ్ సంఘటన చైర్మన్ రాచమళ్ల సిద్ధేశ్వర్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక మిగిలిన 3 స్థానాల్లో బీసీ, ఓసీ, మైనార్టీ కోటాలో ఛాన్స్ కోసం చాలా మంది సీనియర్లు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి ఈసారి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఆశించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోటీకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే జీవన్ రెడ్డికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలని పలువురు సీనియర్ నేతలు పట్టుబడుతున్నట్లు సమాచారం. జగిత్యాలలో తనపై గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్లోకి రావడం, సంజయ్ క్యాడర్, జీవన్ రెడ్డి క్యాడర్ మధ్య తరచూ గొడవలు జరగడం, దీంతో జీవన్ రెడ్డి అలకబోనడం, జీవన్ రెడ్డికి సీనియర్లు మద్దతు తెలపడం కొన్ని రోజులుగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తే బావుంటుందని కొందరు నేతలు పార్టీలో చర్చిస్తున్నారు. అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ బలంగా ఉండడంతో పాటు గజ్వేల్, సిద్దిపేటలో పార్టీ బలహీనంగా ఉంది. మరోవైపు దామోదర రాజనరసింహ మంత్రిగా ఉండడంతో ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారు. దీంతో కేసీఆర్ ఫ్యామిలీని ఢీకొట్టడంతో పాటు ఉమ్మడి మెదక్లో పార్టీ బలోపేతం కావాలంటే మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వాలని పలువురు సీనియర్ నేతలు పీసీసీకి ప్రతిపాదించారని సమాచారం. అయితే పార్టీ 20 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పదవులు ఇవ్వాలని కేసీ వేణుగోపాల్ ఇప్పటికే సూచించారనే వార్తలున్నాయి. మరోవైపు పోటీ చేసి ఓడిపోయిన వారికి 2 ఏళ్లు ఎలాంటి పదవులు ఇవ్వకూడదనేటువంటి ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ దీన్ని పరిగణలోకి తీసుకుంటే సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు హర్కర్ వేణుగోపాల్, సీనియర్ నేత కుసుమ కుమార్, సినీ నిర్మాత బండ్ల గణేష్ ఇలా
చాలామంది నేతలు ఓసీ కేటగిరీలో ఎమ్మెల్సీ స్థానం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పార్టీలో యువకులకు అవకాశం ఇవ్వాలని భావిస్తే పార్టీ మీడియా కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి సామ రామ్మోహన్ రెడ్డికి లక్కీ లాటరీ తగిలేటువంటి అవకాశం ఉంది. అలాగే వైశ్య కమిటీ నుండి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పోటీ చేసిన మీటపల్లి వెంకటేశ సైతం వైశ్య కమ్యూనిటీలో ఎవరూ లేరని తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. ఇక బీసీ కులగణన చేశామని ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని భావిస్తున్న కాంగ్రెస్ బీసీ నేతల్లో ఎవరికి ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలో కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. పార్టీ నేత ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్న మధుయాష్కి తనకి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని ఇటీవల రాహుల్ గాంధీని కలిసి అభ్యర్థించారు. ఇక గతంలో ఎమ్మెల్యేగా విప్గా పనిచేసినటువంటి ఎర్రవత్రి అనిల్ ప్రస్తుతం కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. తాను సైతం ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ టికెట్ను త్యాగం చేసిన జగదీశ్వరరావు సైతం ఎమ్మెల్సీ స్థానం కోసం గట్టి పట్టుపడుతున్నారు. జగదీశ్వరరావుకు కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే దాన్ని కూడా తీసుకోలేదు. దీంతో ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి ఖచ్చితంగా కావాలని జగదీశ్వరరావు పట్టుపడుతున్నారు. పార్టీ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ ప్రయత్నం చేస్తున్నారు. సూర్యాపేట డీసీసీ ప్రెసిడెంట్ చెవిటి వెంకన్న యాదవ్ సైతం ఎమ్మెల్సీ ఆశావహుల బరిలో ఉన్నారు. మాజీ ఎంపీ విహెచ్ సైతం తనకు చాలా సంవత్సరాలుగా పదవి ఇవ్వడం లేదని ఈసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు సైతం ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్టీ సామాజిక వర్గం నుండి లంబాడాలను మంత్రివర్గంలోకి తీసుకోవడం లేదని కనీసం ఎమ్మెల్సీగానైనా అవకాశం ఇవ్వాలని పార్టీ ఎస్టీ నేతలు కోరుతున్నారు. వారిలో కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్, నల్గొండ డీసీసీ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ సైతం ఎమ్మెల్సీ పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.